నా పేరు కొండూరు కిషోర్ కుమార్, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు, గుంటూరు. గత కొన్ని రోజులుగా వేమూరులో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ తరఫున దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారు హాస్పిటల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత అక్కడ బాధితుల్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండించారు. తర్వాత ఎవరైతే ఈ దాడికి జరగటానికి కారకులయ్యారో ఆ మూకలను తీవ్రంగా హెచ్చరించారు. మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే ఆ దాడికి జరగటానికి ప్రేరేపించారో, కారకులయ్యారో, ఆ దాడి వెనక ఎవరైతే ఉన్నారో ఆ మూకలను తీవ్రంగా హెచ్చరించారే కానీ ఎటువంటి కులాన్ని కానీ ఎటువంటి వర్గాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడలేదు. ఇక్కడ మాట్లాడింది దాడి చేయడానికి కారకులైన వారిని మూటగట్టుకెళ్తామని మాత్రమే అన్నారు. కానీ పలానా కులం వాళ్ళని, పలానా మతం, పలానా వర్గాల వారిని మేము మూటగట్టుకెళ్తామనే మాటని అనలేదు. ఈ యొక్క ఎపిసోడ్ మొత్తంలో కూడా స్వార్థ రాజకీయాల కోసం ఎవరైతే అక్కడ మధుసూదన్ అనే వ్యక్తి ఉన్నారో ఆ యొక్క ఎపిసోడ్ మొత్తాన్ని వక్రీకరించి జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారి మీద ఒక కుల వివక్ష చూపిస్తున్నారా అనే ముద్ర వేసి ఎంఆర్పిఎస్ నాయకులకు తప్పుడు సమాచారాన్ని అందించి ఈ యొక్క గాదే వెంకటేశ్వరరావు గారి మీద తప్పుడు ప్రచారాన్ని చేశారు. మరీ ముఖ్యంగా మేము చెబుతున్నాం, జనసేన పార్టీ యొక్క ప్రథమ సిద్ధాంతం ఏంటంటే కులాలను కలిపే ఆలోచన విధానం. అంతేగాని కులాల మధ్య చిచ్చు పెడుతూ కులాల వివక్ష చూపించే విధానం అయితే కాదు. జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా జనసేనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క సిద్ధాంతాలతోనే ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా అదే మార్గంలో మా జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు ఎప్పటికీ కూడా ఒక కుల వివక్షతో మాట్లాడినట్టు నేను ఇంతవరకు చూడలేదు. నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏంటి, ఆ వ్యక్తి యొక్క టాలెంట్ ఏంటి అనే చూస్తారే తప్పితే ఆ వ్యక్తి ఏ కులాన్ని చూసి ఆ వ్యక్తి ఏంటి ఎలాంటి అని అంచనా వేయరు. ఎందుకంటే జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి సార్తో ప్రయాణం చేస్తూనే ఉన్నాను. నా ప్రయాణంలో నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కరిని కూడా ఆయన చాలా గౌరవంగా మర్యాద చూస్తారు. ఈ వ్యక్తి ఈ కులం వ్యక్తి, ఈ వ్యక్తి పలానా కులం వ్యక్తి కాబట్టి తను దూరం పెడదాము, ఈ వ్యక్తి మన కులం కాబట్టి పక్కన పెట్టుకున్నాము, అలాంటి ఆలోచన ద్వారా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి సార్తో ప్రయాణం చేస్తూనే ఉన్నాను. నేను దళిత సమాజ వర్గం చెందిన మాది కులానికి సంబంధించిన వ్యక్తిని. నన్ను పార్టీలో ప్రతిసారి నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారే తప్పితే ఏ రోజు కూడా నన్ను వెనకడికి నెట్టలేదు. నేను చేసే పనికి తగిన గుర్తింపు రావాలని ఫస్ట్ అనునిత్యం ప్రయత్నం చేశారే తప్పితే నన్ను ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. పార్టీలో ప్రతి కార్యక్రమంలోనూ నన్ను ముందుండి ప్రతి కార్యక్రమం నా ద్వారా చేయించడం, గుంటూరు సిటీలో ప్రతి కార్యక్రమం నా ద్వారా నడిపిస్తున్నారు. ఆ విధంగా నాకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. తప్పితే పలానా కులం వ్యక్తి కాబట్టి తను దూరం పెడదాం అనే ఎలాంటి ఆలోచన లేదు. నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఈ యొక్క కులాల యొక్క వివక్ష, ఈ కుల ముద్రలు ఏదైతే ఉందో అది మా జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారికి కానీ మా పార్టీ జనసేన పార్టీకి కానీ ఏ విధంగానూ మీరు ఆపాదించవద్దని మరొకసారి తెలియజేస్తున్నాను.